సార్ ఇప్పుడు అలానే చూసుకుంటే నెంబర్ 8, సో ఈ నెంబర్ లక్కీ నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో అట్లానే అన్లక్కీ కూడా. ఓకే అండి, నెంబర్ 8. ఓకే. సో నెంబర్ 8 వారికి ఎలా ఉంటుంది ఈ సంబంధం? 8 అంటే ఒక 8ఏ కాకుండా 8 కానీ 8, 17 కానీ 17 కానీ 26 కానీ 26, 8, 17, 26. చూడండి, 17 అంటే 1 + 7 కదండి, 8. 26 అంటే 8, 6, 7, 8 అంటే 26 and 2 + 6 8 అవుతుంది కదా. అవును. సో ఇది 8 నెంబర్ జాతి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 8వ తారీఖు పుడతారో దీంట్లో బర్త్ డేట్ ఉంటుంది, తర్వాత డెస్టినీ డేట్ కూడా ఉంటుంది. మీకు డెస్టినీ కూడా దీంట్లో చెప్తాను నేను. ఇప్పుడు బర్త్ డే 8 అనుకున్నాం, 8వ తారీఖు పుట్టారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ఏలే వారిలో, అడ్మినిస్ట్రేషన్లో నాయకుడిగా ఉన్న వాళ్ళలో అగ్రగణ్యులందరూ కూడా ఈ డేట్ రోజు పుట్టిన వారే. అవురా అంటారా? ఆశ్చర్యపోతున్నారా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 8 అంత పవర్ఫుల్ డేట్, దానికి అంత కష్టం కూడా ఉంటుంది, అంత రిస్క్ కూడా ఉంటుంది. చిన్నతనంలో చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు, కానీ ధైర్యంగా ముందుకు పోతూ ఉంటారు. వారు ఎంత రిస్క్ తీసుకుంటే అంత సక్సెస్ అవుతారు, వారు రెస్ట్ తీసుకుంటే పడిపోతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన రేవంత్ రెడ్డి గారు కూడా నెంబర్ 8 రోజు పుట్టారండి. 8/8. రేవంత్ రెడ్డి గారు కూడా 8/8. సో అనుకోకుండా 2024 కూడా నెంబర్ 8, 2024 కూడా నెంబర్ 8. ఆయన కంప్లీట్ 8, 17, 26లలో ఎక్కువ పవర్ఫుల్ 8కు ఉంటుంది. 17 కూడా పవర్ఫుల్లే, కానీ పర్సెంటేజ్ వైజ్ చూస్తే ఇది 100%, అది 90%, అది 80%. సో 100%లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 8/8 డెస్టినీ నెంబర్ కూడా 8 అవుతుంది. 8/8 కాబట్టి పవర్ఫుల్గా 2024 అంటే 8 కదండి. సో పవర్ఫుల్ సీఎంగా ఉండిపోయాడు, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎంత అవమానాలు వచ్చినా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ జైలుకు పోయిన సంఘటనలు ఉన్నాయి, బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ అన్లక్కీ ఇయర్లో జరిగిన సంఘటనలు అన్నమాట. లక్కీ ఇయర్లో ఇలాంటివి జరగడానికి అవకాశము చాలా తక్కువ. ఎవరికైతే లక్కీ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్కి డెస్టినీ నెంబర్లో లక్కీ ఉన్నా కూడా కలిసి వస్తుంది. అన్లక్కీ అనుకోండి అంత బ్యాడ్ జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఈ రేవంత్ రెడ్డి గారు నెంబర్ 8లో పుట్టాడండి. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మన నరేంద్ర మోడీ గారు కూడా 8లో పుట్టారు. నెంబర్ 17 నరేంద్ర మోడీ గారు నెంబర్ 17, 1 + 7 8. సో ఆయన ఎంత స్ట్రాంగో మీకు తెలుసు. 3rd టైం పిఎం ఉన్నాడు. మినిమం 12 ఇయర్స్ మన గుజరాత్కు సీఎంగా ఉన్నాడు. ఈసారి 3rd టైం కూడా విన్ అయిపోయాడు. 2024 అంటే 8, 2024 అంటే 8. సో ఆయన ప్రపంచ నాయకుల్లో గుర్తింపు ఉంది. హైయెస్ట్ ఫాలోవర్గా అతనే ఉన్నాడు ఇప్పుడు వరల్డ్లో. ఒకప్పుడు ఒబామా ఇలాంటి వాళ్ళు ఉండేదండి. ఇప్పుడు హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక నాయకుడు ఆయన ఒక్కడిగా గుర్తించబడ్డాడు. అంటే ఆ రెప్యుటేషన్ ఎందుకు ఉందంటే ఎఫెక్ట్ ఆఫ్ 8. దాని వెనుక నిరంతర శ్రమ ఉంది కాబట్టే సక్సెస్. మీకు ఇంకో మాట చెప్పాలి, మన కేసీఆర్ గారు కూడా 8, 17th రోజు పుట్టాడు. అందుకే కదండి ఆయన ఏం చేసినా సక్సెస్ అయింది. ఉద్యమం టైంలో ఆయన తీసుకున్న రిస్క్, ఆయన తిరిగిన ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళిపోయి తెలంగాణ తెచ్చిన నాయకుడిగా మిగిలిపోయాడు. బికాజ్ ఆఫ్ 17 అంత తిరిగాడు, అంత రిస్క్ తీసుకున్నాడు, అంత ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అంటే వారు ఎంత రిస్క్ తీసుకుంటూ ఉంటే, ఎంత కష్టపడుతూ ఉంటే అంత సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది, అంత విజయం వస్తూ ఉంటుంది. అందుకే ఆయన 2 టైమ్స్ సీఎం అయ్యాడు. సార్ మరి ఇప్పుడు ఎందుకు కాలేదు అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వారు స్టార్టింగ్లో పడంత కష్టం, తిరిగినంత రిస్క్ ఈ మొన్న లాస్ట్ టైం తీసుకోకపోవచ్చేమో. కొంత ఏంది అంటే ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు కూడా రస్ట్ పట్టే అవకాశం ఉంది. ఇది ఐరన్తో సమానం. ఐరన్ వాడితేనే షేన్ అవుతూ ఉంటుంది, వాడకుంటే ఏమవుతుందండి, తుప్పు పట్టిపోతుంది. సో రేవంత్ రెడ్డి గారేమో 8, ఆయనకున్న గుర్తింపు ఆయనకుంది. తెలంగాణ తీసుకొచ్చిన ధీరుడు. సో అది తెలుసు. 2 ఇయర్స్ సీఎంగా ఉండిపోయాడు. నెంబర్ 17 అయినది. సో 17 వాళ్ళు ప్రపంచాన్ని ఏలిన జాబితాలో చాలా మంది ఉన్నారు. ఇలా చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి. సో 17 అంటే 8 అండి. 8 అంటే శని నెంబర్. అది చాలా మంది ఏమనుకుంటారు, అబ్బో శని అని భయపడుతూ ఉంటారు. శని భగవానుడు అని కూడా అంటాం. అబ్బో బాబోయ్ శని అంటాం, అబ్బో శని భగవానుడు అని మొక్కుతూ ఉంటాం. నిన్ను శని అని తిట్టాలి అంటే నీ చేతిలోనే ఉంది, శని భగవానుడు అని మొక్కాలంటే కూడా నీ చేతిలోనే ఉంది. వీళ్ళంతా మొక్కించుకున్న వాళ్ళే, శని భగవానుడిగా పేరుగాంచిన వాళ్ళే. శనికి ఏం కావాలంటే రిస్క్ తీసుకోవడం కావాలి, కష్టపడడం కావాలి. కూర్చుంటాను అంటే అది పని చేయదు, ఫెయిల్ అవుతూ ఉంటుంది. నా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నా మీద 8 నెంబర్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పాను. నేను ఇంతకుముందు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు చాలా పేరు వచ్చింది. పిల్లలందరూ కూడా పొగిడారు నన్ను, ఈ సార్ చాలా సబ్జెక్ట్ బాగా చెప్తాడు అని. అక్కడ ఉన్న ఏరియాలో మంచి నేమ్ వచ్చింది తక్కువ టైంలో. ఆ తర్వాత నేను మేనేజ్మెంట్ తీసుకున్నాను. నా కాలేజీలో నేనే లీడ్ తీసుకొని మేనేజ్మెంట్ తీసుకున్నాను. సబ్జెక్ట్ ఏం చెప్పకపోయేవాడిని, ఇమ్మీడియట్గా పడిపోయాను.
అంటే Okay. నేను రిస్క్ తీసుకొని Risk ఉంటే తీసుకొని ఉంటే. సక్సెస్ అయ్యేవాడిని. రిస్క్ తీసుకోలేదు కాబట్టి పడిపోయాను. అంతకుముందు లెక్చరర్గా చేస్తూ ఉన్నాను కాబట్టి నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. ఇది 8 నెంబర్ ఎఫెక్ట్ అండి. Okay. ఇది చాలా మంచి నెంబరు. ఈ నెంబర్ వాళ్ళకి చాలా రిస్క్ తీసుకుంటే మంచి జరిగిద్ది 100%. 100%. 8 అనేది ఇన్ఫినిటీ, దానికి ఎండ్ లేదు చూడండి. Yes, sir. రూపాంతరము చెందుతూ ఉండాలి, ఎప్పుడు అవును ట్రాన్స్ఫర్మేషన్ sir, నిజంగానే మారుతూనే ending అనేది ఉండాలి. ఉండాలి. వీళ్ళు డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి చూడండి, చాయ్ వాలా ఉన్నాడు, చాయ్ వాలా నుంచి దేశ ప్రధాని అయ్యాడు. కొంతమందిని చూడండి మిర్చి బండి పెట్టి 5 స్టార్ హోటల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును మరి sir. అదే మిర్చి బండి చాలా మంది పెట్టారు కదా. మనవడు పెడతాడు, కొడుకు పెడతాడు, తాత అంటే కొడుకు పెడతాడు, మనవడు అదే పెడతాడు, తాత కూడా అదే పెట్టాడు. కానీ వాళ్ళు చేంజెస్ ఉండవు. Okay. కానీ కొందరు పెట్టిన మిర్చి బండి పెట్టిన వెంటనే 5 స్టార్ హోటల్కి ఎదిగిపోతారు. అవును. రీజన్ నెంబర్ 8 అండి. 8, ఈ నెంబర్ కనుక మీలో ఉంటే, మీరు రిస్క్ తీసుకుంటే, అందరికీ కొంతమందికి ప్రముఖులకు కూడా నేను సజెస్ట్ చేశానండి, పాదయాత్ర చేయండి అని. సో పాదయాత్ర ఎందుకు 8 నెంబర్ వాళ్ళు రిస్క్ అన్నాను. సార్ రిస్క్ అంటే ఏం శ్రమిస్తాం సార్, మేము చదువుకొని ఉన్నాం, మేము ఏం శ్రమిస్తాము అంటే నడవండి, నడిస్తే కూడా రిస్కే, శ్రమ ఇచ్చినట్టే, చెమటలు కాడితే శ్రమ ఇచ్చినట్టే. మీరు ఒక రోజు చూడండి, ఒక రోజు శనివారం రోజు మీరు మార్నింగ్ నుంచి నడుస్తూ ఉండండి, ఈవినింగ్ మీకు మంచి రిజల్ట్ వస్తుంది. శని నెంబర్ వాళ్ళు ఇంట్లో ఆగి కూర్చున్న డబ్బులు కూడా రావు, వాళ్ళని ఎవరు గౌరవించరు. బయట తిరుగుతూ శ్రమిస్తూ ఉన్న వారిని గౌరవిస్తారు. ఈవినింగ్ టైంలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 8కున్న గొప్పతనం. 8 అంటే శని అండి. దీని లక్కీ కలర్ బ్లూ కలర్ బ్లూ అనమాట. దీనికి వీళ్ళకు లక్కీ డే శనివారం లక్కీ డేగా తీసుకోవచ్చు. కానీ కొద్దిగా ఆ రోజు కూడా శ్రమిస్తూ ఉంటే ఈవినింగ్ టైంలో లక్కీ ఫేవర్గా వస్తూ ఉంటుంది. అన్లక్కీ కలర్ అంటే ఏదని చెప్తారు సార్? వీళ్ళకు అన్లక్కీ కలర్ బ్లాక్ వస్తుందండి. బ్లాక్ వీళ్ళు అంటే బ్లాక్ అండ్ బ్లూ నీలమే, బ్లాక్ నీలమే. కానీ కొన్ని సందర్భాల్లో బ్లాక్ వాళ్ళని వ్యతిరేకించవచ్చు. సో వైట్ కలర్ కూడా అదే విధంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది 8 నెంబర్కు. 8 కానీ బ్లాక్ ఒక్కొక్కసారి ఫేవర్ కావచ్చు. సో వైట్ అన్లక్కీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.